హాయ్, ప్రత్యేకంగా రైల్వే జాబ్స్ 2025 కోసం ఎవరైతే 25లో ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారందరికీ ఇవి చాలా ఉపయోగపడే క్లాసెస్. సో ఇవి అదర్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, డిఫెన్స్, పోలీస్, బ్యాంక్ జాబ్స్, అన్ని రకాల ఎగ్జామ్స్కి. సో ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేది స్టాటిక్ జీకే నుండి బ్యాంక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మన యొక్క యాప్లో మీకు పాలిటీ, జీకే, సైన్స్, కెమిస్ట్రీ తెలుగులో ఉంటుంది. అండ్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. 8000 క్వశ్చన్స్ సోషల్ అండ్ సైన్స్ నుండి బోత్ మీడియంలో ఉంటాయి ఇవి. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ ఉంది. ఇది జస్ట్ 300 రూపీస్కే ఇవ్వడం జరుగుతూ ఉంది. బిఫోర్ దట్ మీరు చేయాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీతో మీరు చేయాల్సింది యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. 1-2 సార్లు క్లాసెస్ చూడండి. నచ్చాయి, మీకు రైల్వేకి యూజ్ అవుతున్నాయి అనిపిస్తే దెన్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేయండి. కమింగ్ టు ద క్లాస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్థాపించారు కనుక చూస్తే 1935 ఏప్రిల్ 1న మొదటగా కలకత్తాలో హెడ్ క్వార్టర్స్ ఉండేది. అక్కడ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 5 crores రూపీస్తో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1935 ఏప్రిల్ 1 కోల్కతా. ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ప్రజెంట్ కనుక చూసినట్లయితే మనకి ముంబైలో ఉంది. 1937లో కలకత్తా నుండి బాంబేకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు జాతీయం చేశారు, నేషనలైజ్డ్ చేశారంటే 1949 జనవరి 1. ఆర్బీఐలో ఎంతమంది పనిచేస్తారు కనుక చూస్తే ఎస్పెషల్లీ ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్ మరియు 21 మంది డైరెక్టర్స్, అదర్ ఎంప్లాయీస్. ఓకేనా? సో మెయిన్గా మాత్రం గవర్నర్ అండ్ 4 డిప్యూటీ గవర్నర్స్ వీళ్ళైతే ఉండడం జరుగుతుంది. సో ఆర్బీఐ గవర్నర్ మరియు డిప్యూటీ గవర్నర్ల యొక్క పదవీ కాలం డ్యూరేషన్ కనుక చూస్తున్నట్లయితే 3 years ఉంటుంది. అయితే ఎక్స్టెండ్ కూడా చేస్తూ ఉంటారు, అంటే మళ్ళొకసారి కూడా నియమించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ శక్తికాంత్ దాస్ గారిని, అంటే ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ని చూసినట్లయితే ఆయన ఓవరాల్గా 6 years ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. అంటే మొదటిగా 3 years, ఆ తర్వాత నెక్స్ట్ కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు అన్నప్పుడు ఓస్బార్న్ స్మిత్, 1935. జస్ట్ క్వశ్చన్ ఈ విధంగా ఉంటే మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు అన్నప్పుడు ఓస్బార్న్ స్మిత్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ మొట్టమొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్ అంటే ఇండియన్కి సంబంధించిన పర్సన్ కనుక చూసినట్లయితే సర్ సిడి దేశ్ముఖ్. ఈయన 1946 to 49 వరకు వర్క్ చేయడం జరిగింది. ఓకేనా? సో మొట్టమొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్ అంటే మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది కదా, ఆ టైంలో ఎవరు కనుక చూస్తే సర్ సిడి దేశ్ముఖ్. మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరన్నప్పుడు ఓస్బార్న్ స్మిత్. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాలి. అండ్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రైమ్ మినిస్టర్ అయిన వారు ఎవరు అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1982 to 85 వరకు తను సర్వ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన మహిళల సంఖ్య అంటే 3: కేజే ఉదేశి, శ్యామలా గోపినాథ్, ఉషా తొరట్. అండ్ ఆర్బీఐ యొక్క ఎంబ్లం, ఆ చిహ్నం చూస్తే తాటి చెట్టు మరియు రాయల్ బెంగాల్ టైగర్, పామ్ ట్రీ అలాంగ్ విత్ బెంగాల్ టైగర్ అని అంటారు. అండ్ రూపీ యొక్క సింబల్, రూపకర్త చూస్తే ఉదయ్ కుమార్ ధర్మలింగం. దాని మీద ఉన్న వర్డ్స్ ఆ లిపి చూస్తే దేవనాగరి మరియు రోమన్ లిపిలో మనం చెప్పవచ్చు, దేవనాగరి, రోమన్ లిపి. అండ్ నోట్లు ఎక్కడ ముద్రిస్తారు అంటే మహారాష్ట్రలోని నాసిక్లో. ప్రజెంట్ ఉన్న 10 రూపీస్ కాయిన్ ఉంటుంది కదా, అది దేంతో తయారు చేస్తారంటే కాపర్ అండ్ మరియు నికెల్ యొక్క కాంబినేషన్ యూజ్ చేసి. భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770లో ఎస్టాబ్లిష్ చేశారు కోల్కతాలో. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. మీ యొక్క జాబ్ క్రాక్ చేసే దాంట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఈ క్లాసెస్. అండ్ భారతీయ కరెన్సీ నోట్ల ముఖంపై కనిపించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ముద్రించడానికి ఉపయోగించే సాంకేతికత, దానిపైన ఒకటి ఉంటుంది కదా, అది ఇంటాగిలో ప్రింటింగ్ యూజ్ చేసి చేస్తారు. అండ్ ప్రజెంట్
ఆర్బీఐ గవర్నర్ ఎవరు కనుక చూస్తే సంజయ్ మల్హోత్రా అండి. ఈయన 26వ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. సో ఫార్మర్ గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాస్, ఈయన 25వ గవర్నర్. 6 సంవత్సరాలు గవర్నర్గా వ్యవహరించాడు. డిసెంబర్ 11 మొన్న 2 days బ్యాకే అనుకుంటా తను అయితే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అండ్ రెపో రేటు అండ్ రివర్స్ రెపో రేటు. సో రెపో రేట్ వచ్చేసి ప్రస్తుతం యాజ్ పర్ డిసెంబర్ కనుక చూసినట్లయితే రెపో రేట్ వచ్చేసి 6.50% ఉంది. అండ్ రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35% ఉంది. సో రెపో రేట్ అంటే ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇతర బ్యాంకులకు రుణాలు ఇచ్చినప్పుడు వాటిపై ఛార్జ్ చేసే రేట్ అది. అండ్ రివర్స్ రెపో రేట్ అంటే కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే రిజర్వ్ బ్యాంకు కూడా అప్పుగా ఇస్తాయి. సో అప్పుడు వాళ్ళు ఇచ్చే రేటు సో 3.35. ఓకే. సో ఏంటి అంటే దీనికి ఎగ్జాంపుల్ రెపో రేట్ ఏంటి అంటే మనం రైతు కూరగాయలు మార్కెట్లో అమ్మినప్పుడు అంటే బ్రోకర్కి అమ్మినప్పుడు ఏమవుతుంది, 10 రూపాయలకి టమాటా కొంటాడు బ్రోకరు. అదే బ్రోకర్ దగ్గర నుండి మళ్ళీ ఈయన సూపర్ మార్కెట్లో కొన్నాడు అనుకోండి 50 రూపాయలకు కొంటాడు కదా, అదే అన్నట్టు ఇక్కడ. ఓకేనా. అందుకే రైతు కొనేటప్పుడు 3.35% అన్నట్టు ఇక్కడ. అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మనం ఇక్కడ చూసినట్లయితే హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతారండి కొన్నిసార్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ముంబైలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఢిల్లీలో ఉంది. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ఢిల్లీ, పంజాబ్ అనగానే మనం ఢిల్లీ గుర్తుపెట్టుకోండి. కెనరా బ్యాంక్ వచ్చేసి బెంగళూరు. సెంట్రల్ బ్యాంక్ అంటే ముంబై, సెంట్రల్ అంటే ముంబై అనేది గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడా వడోదరా గుజరాత్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే. బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై. ఇండియన్ బ్యాంక్ చెన్నై. ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెన్నై. యూసీఓ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ కోల్కతా. యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై. ఈ హెడ్ క్వార్టర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి మేజర్వి, అవి కూడా హెడ్ క్వార్టర్స్ అడుగుతాడు కొన్నిసార్లు. మనం ఇక్కడ చూస్తే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, ఎస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇండస్ ఇండి బ్యాంక్, డిసిబి బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఇవన్నీ కూడా మనకి డిసిబి బ్యాంక్ వరకు అన్నీ కూడా మనకి ముంబైలోనే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి డిసిబిబి వరకు. అండ్ బంధన్ బ్యాంక్ వచ్చేసి హెడ్ క్వార్టర్ కోల్కతాలో ఉంది. క్యాథోలిక్ కేరళ త్రిశూర్. ధనలక్ష్మి బ్యాంక్ త్రిశూర్ కేరళ. సౌత్ ఇండియన్ బ్యాంక్ త్రిశూర్ కేరళ. సిటీ యూనియన్ బ్యాంక్ కుంభకోణం తమిళనాడు. కరూర్ వైశ్య బ్యాంక్ కరూర్ తమిళనాడు. లక్ష్మీ విలాస్ బ్యాంక్ చెన్నై. ఫెడరల్ బ్యాంక్ కేరళ అలువా. సో ఈ హెడ్ క్వార్టర్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ మెర్జెస్ కూడా చేశారండి బ్యాంక్స్ని. ఇది కూడా మనం స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి డెఫినెట్లీ. 2017లో కనుక అబ్జర్వ్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకులు అంటే ఎస్బిహెచ్ ఉండే అప్పటి వరకు. ఇట్లా ఒక్కో స్టేట్లో కొన్ని బ్యాంక్స్ ఉండేది, అవి కూడా విలీనం చేశారు. అనుబంధ బ్యాంకులు అంటే అవే అన్నట్టు. మరియు భారతీయ మహిళా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. అండ్ నెక్స్ట్ 2019లో దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైంది. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏమేమి మెర్జ్ అయ్యాయి, దేనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్. 2020లో సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్లో విలీనమైంది. అండ్ అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్లో విలీనమైంది సేమ్ 2020లోనే. అండ్ ఓబీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎన్బిలో విలీనమైంది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. సో ఇవన్నీ కూడా మనకి 2020లోనే జరిగాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ నోట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజెంట్లీ నో నీడ్ అండి, ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది కనుక పెద్దగా ఫోకస్ అయితే చేయడు. బట్ మీరు యాప్లో ఉంటే మాత్రం చూసుకోండి ఒకసారి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే 1806లో బ్యాంక్ ఆఫ్ కోల్కతా, 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబే, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ 3 బ్యాంకులను విలీనం చేసి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటైంది. అండ్ 1955లో ఇంపీరియల్ బ్యాంకును నేషనలైజ్డ్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. సో 1806లో బ్యాంక్ ఆఫ్ కోల్కతా, బ్యాంక్ ఆఫ్ బాంబే అండ్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఈ 3 కూడా మెర్జ్ చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఏర్పాటైంది. సో ఇంపీరియల్ బ్యాంక్ని 1955లో నేషనలైజ్డ్ చేసి స్టేట్ బ్యాంక్గా మార్చారు. సో ఇది. అండ్ 1959లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 అనుబంధ బ్యాంకులను ఏర్పాటు చేసింది, మనం ఇంతసేపు చెప్పుకున్నట్లు ఎస్బీహెచ్ ఇట్లాంటివి. అండ్ 2017లో మెర్జర్ జరిగాయి ఎస్బీఐలో అన్ని అనుబంధ బ్యాంకులు అండ్ భారతీయ మహిళా బ్యాంకులు. అండ్ భారతీయ మహిళా బ్యాంకుని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2013లో.
1969లో జూలై 19న ఎన్ని బ్యాంకుల నుంచి అయితే ఏం చేశారంటే 14. 1980లో ఏప్రిల్ 15న ఎన్ని బ్యాంకులు అని అంటే 6 బ్యాంక్స్లో. సో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది ప్రస్తుతం అంటే కనుక చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెకండ్ ప్లేస్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ నోట్ల రద్దు కూడా చూసాం. మొదటిసారిగా 1946లో 1000 రూపీస్ నోట్స్ అండ్ 10,000 రూపీస్ నోట్స్ ఉండేది అప్పట్లో, వాటిని బ్యాన్ చేశారు. ఆ తర్వాత 1954లో 1000, 10,000, 5,000 నోట్లను తీసుకొచ్చారు. నెక్స్ట్ 1978లో సెకండ్ టైం 1000, 5,000, 10,000 నోట్లని బ్యాన్ చేశారు. అండ్ థర్డ్ టైం 2016లో 500 and 1000 రూపీస్ నోట్లను బ్యాన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్గా డేట్ కనుక చూస్తే November 8, 2016. సో 2000 రూపాయల తర్వాత తీసుకొచ్చారు. దీన్ని ఎప్పుడు అంటే 2023 May 19న బ్యాన్ చేశారు వీటిని కూడా. ఓకే, సో ఈ విధంగా మనల్ని అడిగే అవకాశం అయితే ఉంది. సో ప్రాపర్గా ఫాలో అవ్వండి. మీకే ఒక 1 week 10 days క్లారిటీగా క్లాసెస్ ఉంటే డెఫినెట్లీ మీకు పాజిటివ్నెస్ అయితే బిల్డ్ అవుతుంది. అంటే మనం అలానే నేర్చుకుంటా ఉన్నాం, ఆ వేలోనే నేర్చుకుంటున్నాం అనే పాజిటివ్ యాటిట్యూడ్ డెఫినెట్లీ డెవలప్ అవుతుంది. సో ప్రాపర్గా వినడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.